నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఫోకస్. ఏడాది మొత్తానికి సరిపడా ఆదాయాన్ని కేవలం ఒక్క వారంలోనే సంపాదించాలని ట్రావెల్ ఏజెన్సీలు ఫిక్స్ అయినట్టున్నాయి. సంక్రాంతి పండగ రద్దీని సాకుగా చూపించి టికెట్ ఛార్జీలను భారీగా పెంచేశాయి. భారమే అయినా మరో గత్యంతరం లేక ప్రయాణాలు చేస్తున్నారు జనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. సంక్రాంతి పండగొచ్చింది. పట్టణం పల్లెబాట పట్టింది. ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి స్వస్థలాలకు వెళుతున్నారు జనం. పిల్లా పాపలతో ఊళ్లకు బయలుదేరడంతో రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. స్టేషన్లో ప్లాట్ఫామ్కి చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. చూస్తున్నాం, పైనుంచి కింద దాకా వందల మంది దిగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. స్పెషల్ ట్రైన్లు లేకపోవడం వల్ల ఈ ఉన్న ట్రైన్లు రన్ చేయడం 72 స్పెషల్ ట్రైన్లు వేసామని చెప్పి రైల్వే ఎక్కడ కనిపించట్లేదు. అవన్నీ జనం మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేనైతే పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను స్టేషన్లో. రైళ్లలో కాలు మోపలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సులు ఎటూ చాలని పరిస్థితి. ఇది ప్రైవేట్ ట్రావెల్స్కు బాగా కలిసొస్తోంది. ఎప్పట్లాగే పండుగ డిమాండ్ను సాకుగా చూపించి దారి దోపిడీకి తెరలేపాయి ప్రైవేట్ ట్రావెల్స్. సాధారణంగా పిల్లల స్కూళ్లు, తాము పనిచేసే సంస్థలు ఇచ్చే సెలవులను బట్టి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారు. ఈసారి భోగికి ముందు 2 రోజులు శని, ఆదివారాలు కావడంతో గురు, శుక్రవారాల నుంచే ఊళ్లకు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఇది ట్రావెల్ ఏజెన్సీలకు బాగా కలిసొచ్చింది. రద్దీని సాకుగా చూపించి జనాన్ని దోచుకుంటున్నాయి. గంట గంటకు ధరలు పెంచేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సులు వేశామని చెబుతున్నా వాటి జాడ లేదంటున్నారు ప్రయాణికులు. ఇతర ప్రాంతాల నుంచి అతి కష్టం మీద విజయవాడకు చేరుకున్న అక్కడి నుంచి అవనిగడ్డ తదితర ప్రాంతాలకు వెళ్లడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి స్పెషల్ బస్సులు ఉన్నాయని చెప్పారు కదా, రాలేదు. ఏమి స్పెషల్ బస్సులు ఏం రాలేదు? అవనిగడ్డ ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 40 మినిట్స్ పైన. 40 మినిట్స్ పైనుంచి. సహజంగా అవనిగడ్డ వెళ్ళడానికి బస్సు ఎంతసేపులో ఉంటుంది? 30 మినిట్స్లో ఉంటుంది గ్యాప్. బస్కి 25 మినిట్స్ అలా ఉంటుంది. అలా ఉంటుంది. ఈసారి మరీ ఎక్కువసేపు అవ్వాలి కదా మరి. చాలా టైం. సో బస్సులు ఏమైనా ఉన్నాయా? ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 1 అవర్. సంక్రాంతి పండుగను సొంతూరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని అందరూ భావిస్తూ ఉంటారు. అందువల్ల కష్టమో నష్టమో ఎలాగైనా ఊరుకు చేరుకోవాలనుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నందున టికెట్ ఛార్జీలు భారీగా పెంచినా గత్యంతరం లేక ప్రయాణాలు చేస్తున్నారు జనం. ప్రయాణికుల ఈ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. దీంతో సంక్రాంతి పండుగ వచ్చిందంటే దోపిడీకి తెరలేపడం మామూలైపోయింది. సంక్రాంతి వస్తోందంటే నెల రోజుల ముందే రైళ్లలోని సీట్లు, బెర్తులు రిజర్వ్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా దాదాపు అటువంటి పరిస్థితే. ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీలు స్పెషల్ బస్సులు వేశాయి. కానీ పండుగ రద్దీకి అవి ఏమాత్రం చాలడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ పైనే ఆధారపడుతున్నారు జనం. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ తదితర దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. ఎక్కడ తక్కువ ధరకు టికెట్ దొరికితే అందులో ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. కొందరు మొబైల్ యాప్ల సాయంతో టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే ఎలా చూసినా ప్రయాణికులకు భారం తప్పడం లేదు. సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సు టికెట్ ధర 1000 రూపాయలుంటే ఇప్పుడు 2000 నుంచి 4000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. బస్సు బయలుదేరే సమయాన్ని బట్టి కూడా టికెట్ ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. మొత్తానికి జనాన్ని ఎలా దోచుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. టికెట్ ధరలను విపరీతంగా పెంచేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఏడాదికి సరిపడా ఆదాయాన్ని కేవలం సంక్రాంతి పండుగ సీజన్లోనే వసూలు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఇదేమిటి ఇంత ధర అని ప్రశ్నిస్తే గంట తర్వాత అదనంగా 1000 రూపాయలు ఇచ్చినా టికెట్ దొరకదంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు ట్రావెల్ ఏజెంట్లు. ప్రయాణికులకు మరో అవకాశం లేకపోవడంతో చెప్పిన ధరకు టికెట్లు కొని ప్రయాణాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో రైళ్లు, బస్సులకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులకు తెలుసు. మరి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారా? ప్రత్యేక రైళ్లు, స్పెషల్ బస్సులు వేశారా? అవి కూడా బాదుడుకు తెరలేపాయా? తెలుగు ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇక సందడి అంతా పల్లెల్లోనే ఉంటుంది. కనుక జనమంతా సొంతూళ్ల బాట పట్టారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల రీత్యా హైదరాబాద్లో ఉంటున్న వాళ్లంతా పల్లెబాట పట్టారు. ఇలా స్వస్థలాలకు వెళుతున్న వాళ్ల కోసం స్పెషల్ ట్రైన్లు, ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ నెల 4 నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. గత ఏడాదిలో 146 స్పెషల్ ట్రైన్లు వేస్తే ఈసారి 188 రైళ్లు వేసినట్లు చెబుతున్నారు అధికారులు. రద్దీకి తగ్గట్లు అవసరమైతే మరిన్ని స్పెషల్ రైళ్లు వేస్తామంటున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. మిగతా రైల్వే జోన్ల నుంచి కూడా హైదరాబాద్ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు వెళతాయని చెబుతున్నారు. వాటితో కలుపుకుంటే స్పెషల్ రైళ్ల సంఖ్య 360 దాటింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది.
ఈ పండుగ సీజన్లో ఇప్పటి వరకు 188 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4th నుంచి స్టార్ట్ అయ్యాయి ట్రైన్స్. ఆల్మోస్ట్ 25th వరకు కూడా ఇవి రన్ అవుతూ ఉంటాయి. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా పెద్ద మొత్తంలో చేశాం. లాస్ట్ ఇయర్ 146 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి 188 ఇప్పటి వరకు. ఇంకా ఫర్దర్గా కొన్ని ట్రైన్స్ను కూడా మేము ఇంకా డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. ఇదే కాకుండా మనకి అంటే చుట్టుపక్కల రైల్వేస్ నుంచి కూడా పాసింగ్ త్రూ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ కూడా ఉంటాయి సంక్రాంతిని పురస్కరించుకొని. లాస్ట్ ఇయర్ దాదాపు 300 పైచిలకు స్పెషల్ ట్రైన్స్ అన్నీ పుట్ టుగెదర్ రన్ చేశాము. ఈ సంవత్సరం ఆల్రెడీ అది 360కి పైగా స్పెషల్ ట్రైన్స్ అయ్యాయి, అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ అదర్ పాసింగ్ త్రూ ట్రైన్స్. సో ఇంకా ఫర్దర్గా కూడా అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక రైళ్లు కనుక స్పెషల్ ఛార్జీలు తప్పదంటున్నారు రైల్వే అధికారులు. అయితే బస్సులు, విమానాలతో పోల్చుకుంటే తమ అదనపు ఛార్జీలు నామమాత్రమే అంటున్నారు. స్పెషల్ ట్రైన్స్ కాబట్టి స్పెషల్ ట్రైన్స్కి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. అది కొద్దిమేర అంటే 1/3 అదనంగా ఉంటుంది. అంటే ఇది మిగతా మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్తో చూస్తే ఎయిర్వేస్ కానీ రోడ్వేస్ కానీ చాలా చోట్ల అంటే 50% కానీ 100%, 200% కూడా అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. వాటితో పోలిస్తే ఈ స్పెషల్ ట్రైన్స్లో చాలా తక్కువ అదనపు ఛార్జీలతోనే ప్రయాణం సాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటే ఇప్పుడు చెప్పినట్టు అంటే జనరల్ ప్యాసింజర్స్కి ఇబ్బంది కలగకుండా జనసాధారణ ట్రైన్స్ వేయడం జరిగింది. దాంతోపాటే ఒక దాదాపు 15 ట్రైన్స్లో కూడా అదనపు బోగీలను జోడించడం జరిగింది రద్దీని దృష్టిలో పెట్టుకొని. సికింద్రాబాద్, కాచిగూడల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను తిప్పే పరిస్థితి లేదంటున్నారు రైల్వే అధికారులు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు 59 స్పెషల్ రైళ్లు తిప్పుతున్నట్లు చెబుతున్నారు. అలాగే 16 జనసాగర్ రైళ్లు వేశారు. 22 జనరల్ బోగీలతో ప్రయాణించే జనసాగర్ రైళ్లలో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. సికింద్రాబాద్, కాచిగూడ ఈ పెద్ద స్టేషన్ల నుంచి అంటే ఎక్కువ మొత్తంలో అడిషనల్ ట్రైన్స్ని రన్ చేసేందుకు ఆస్కారం లేదు. ఈ చెర్లపల్లి అందుబాటులోకి రావడం వల్ల చెర్లపల్లి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి స్పెషల్స్ 59 ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే చెర్లపల్లి నుంచి అంటే ఆంధ్రాలో కాకినాడ, వైజాగ్, తిరుపతి ఇలా డిఫరెంట్ డెస్టినేషన్స్కి రన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెర్లపల్లి నుంచి అంటే ఈ అవుట్ ఆఫ్ దీస్ ట్రైన్స్ ఒక 16 జనసాధారణ స్పెషల్స్ అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చర్లపల్లి, విశాఖ మధ్య 16 జనసాగర్ రైళ్లు వేసినట్లు చెబుతున్నారు రైల్వే అధికారులు. మొత్తం 22 జనరల్ బోగీలు గల ఈ రైళ్లలో ప్రయాణించే వాళ్లకు ఎలాంటి అదనపు ఛార్జీల భారం ఉండబోదంటున్నారు. వైజాగ్, చర్లపల్లి మధ్యలో 16 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే జనరల్ బోగీస్ తక్కువ ఉండి జనరల్ కోచెస్లో వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ జనసాధారణ స్పెషల్స్ అంటే నార్మల్ జనరల్ టికెట్ రేట్లతోనే ప్రయాణం సాగించేందుకు ఫుల్ ట్రైన్ 22 కోచెస్ ఉండే ట్రైన్ని ఈ అంటే 16 స్పెషల్ ట్రైన్స్ని చెర్లపల్లి, విశాఖపట్నం మధ్యలో రన్ చేయబోతా ఉన్నాం. సంక్రాంతి రద్దీని తట్టుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ కూడా ఏర్పాట్లు చేసింది. 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్లో ఎంజీబీఎస్, జేబీఎస్ల నుంచి స్పెషల్ బస్సులు తిరుగుతున్నాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల్ని చేరవేయడానికి వీటిని ఏర్పాటు చేశారు. జిఎస్ఆర్టీసీ సంక్రాంతి పండగ సందర్భంగా 6,432 బస్సెస్ అడిషనల్ బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. మనకి తెలంగాణ అంటే మన ఇక్కడ హైదరాబాద్ నుంచి హనుమకొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ అన్ని ఏరియాస్కి పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలకు కూడా స్పెషల్ బస్సులు వేశామంటున్నారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేశామంటున్నారు. ఆంధ్ర డెస్టినేషన్స్ కూడా అంటే లైక్ విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఇక్కడికి కూడా విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మొత్తం రద్దీకి అనుగుణంగానే మేము సర్వసన్నద్ధంగా ఏర్పాట్లు చేసుకుని సర్వసన్నద్ధంగా ఉన్నాము. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. సాధారణ ఛార్జీల కంటే 50% అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చాక ఆయా బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామంటున్నారు అధికారులు.
అంటే రెగ్యులర్గా నడిచే బస్సుల్లో అయితే నార్మల్ ఫేరే ఉంటుందండి. అదే మేము ఏదైతే అడిషనల్గా బస్సెస్ పూల్ చేసి ఆపరేట్ చేస్తున్నామో వాటిలో 50% ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పెట్టాము. ఇప్పుడు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఆ 50% ఎక్స్ట్రా ఛార్జ్ పే చేస్తే రిజర్వ్ చేసుకుంటున్నారు అడిషనల్ బస్సెస్కి. 1 వే ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళే అందరూ హైదరాబాద్ నుంచి టువర్డ్స్ డిఫరెంట్ డెస్టినేషన్స్ వెళ్ళిపోతారు. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్క ప్యాసింజర్ కూడా ఉండరండి, ఖాళీగా వస్తాయి కాబట్టి అడిషనల్ బర్డెన్ని మీట్ అవటం కోసమే ఈ 50% ఎక్స్ట్రా, అది కూడా అడిషనల్ బస్సెస్లోనే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. స్పెషల్ బస్సులే అయినా మహిళలకు ప్రత్యేకం. మహాలక్ష్మి పథకం వాటికి కూడా అమలు చేస్తామంటున్నారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. అడిషనల్ బస్సెస్ ఏదైతే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు ఇవి ఆపరేట్ చేస్తామో అదనపు బస్సులండి, వాటిల్లో కూడా మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అవుతుంది. అట్లాగే మనం ఈ తెలంగాణ డెస్టినేషన్స్కి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ ఇక్కడికి మనం సిటీలో తిరిగే బస్సుల్ని కూడా పూల్ చేసి పంపిస్తుంటాం. సో ఆ బస్సుల్లో కూడా ఏదైతే సిటీ ఆర్డినరీ ఉందో వాటిల్లో మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అవుతుంది. అడిషనల్ బస్సెస్లో 50% ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా కానీ మహిళలకు మటుకు ఉచితమే. మొత్తానికి సంక్రాంతి రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామంటున్నారు రైల్వే ఆర్టీసీ అధికారులు. అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బస్టాండ్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. దీన్ని ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. కొందరు ఏజెంట్లు బస్టాండ్లోకి వచ్చి మరీ బయలుదేరడానికి సిద్ధంగా బస్సుందంటూ ప్రయాణికుల్ని తమ వెంట తీసుకువెళుతున్నారు. తీరా వెళితే విమాన టికెట్ ధరలకు తీసిపోని రీతిలో టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రయాణికులకు భారంగా మారుతోంది. ఎక్కేది బస్సే, ఛార్జీలు మాత్రం ఎయిర్ బస్సు రేంజ్లో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. డిమాండ్ను సాకుగా చూపించి దోపిడీకి పాల్పడుతున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? అయితే మీ పర్సును ఒకసారి చెక్ చేసుకోండి. మీరెప్పుడూ చెల్లించే టికెట్ ఛార్జీలకు 2 లేక 3 చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. మీరెక్కుతున్నది బస్సే కానీ విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురుకావచ్చు. సంక్రాంతి పండుగ రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. సాధారణ టికెట్ ధర కంటే 3, 4 వసూలు చేస్తున్నాయి. ట్రావెల్స్ దందా చూస్తుంటే బ్లాక్ టికెట్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. సాధారణ రోజుల్లో ఛార్జీలకు ఇప్పుడున్న ఛార్జీలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. కుటుంబం మొత్తం ప్రయాణించడానికి సరిపోయే ఖర్చు కేవలం ఒక్కరి ప్రయాణానికి కూడా చాలని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వాళ్లపై మరింత భారం మోపుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరిట 50% ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు ప్రయాణికులు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే ఏపీ స్లీపర్ బస్సుల్లో టికెట్ ధర 4,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 6,000 రూపాయల పైమాటే. అలాగే సాధారణ రోజుల్లో ఏసీ సీటర్ బస్సులో గరిష్టంగా 1,849 రూపాయలు వసూలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు 5,500 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదే వోల్వో బస్ అయితే ఏకంగా 7,000 రూపాయలు చెల్లించాల్సిందే. హైదరాబాద్ నుంచి విజయవాడకు వోల్వో బస్ ప్రయాణానికి 4,000 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ట్రావెల్ ఏజెన్సీల దందా ఏమీ దొంగచాటుగా జరగడం లేదు. మొబైల్ యాప్స్, వెబ్సైట్లలో టికెట్ ధరల్ని స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి. బిజినెస్ లేనప్పుడు ఖాళీగా కూర్చుంటున్నాం, ఇప్పుడు డిమాండ్ ఉంది కనుక నష్టాలను భర్తీ చేసుకుంటున్నాం అంటున్నారు నిర్వాహకులు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ప్రస్తుతం ట్రావెల్ ఏజెన్సీల ఆశకు మాత్రం అంతు ఉండటం లేదు. చెప్పిన ధర చెల్లించాల్సిందే అంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమ కళ్ళెదుటే ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు దోపిడీకి పాల్పడుతుంటే చోద్యం చూస్తున్నారు అధికారులు. సరే, పండుగ దగ్గర పడింది, జనం హడావుడిలో ఉన్నారు కనుక ట్రావెల్ ఏజెన్సీలు దండుకుంటున్నాయని అనుకోవచ్చు. కానీ రిటర్న్ జర్నీ విషయంలోనూ తగ్గేది లేదంటున్నాయి. దీంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇప్పటికైనా ట్రావెల్ ఏజెన్సీల దోపిడీపై అధికారులు దృష్టి సారించి దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు జనం. ఇది ఫోకస్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.